తట్టుకోలేని వారవలేనితనంతో కూడిన విమర్శ అయితే అయ్యుండొచ్చు. అయితే దీనికి భాజపా ప్రభుత్వ పరం నుంచి ఒక అద్భుతమైన కిరణ్ రిజిజు ధీటైన జవాబిచ్చారు. ఒక్కసారి గొల్లు కేకలుగా హడావిడిగా అయిపోయింది పార్లమెంట్ ఆవరణం అంతా కూడా. ఒక్కసారి చూడండి, కిరణ్ రిజిజు ఏమన్నారంటే, భారత్ అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతుంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిజంగానే అంటే ఈ గొప్పతనాలన్నీ కూడా ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, మరలా అమెరికా ఏదైతే అది ఇది హడావిడి చేసి వాడితో వీడితో ప్రెజర్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు క్లియర్ కట్ దగ్గర చేసి వస్తుంటే ఇది తట్టుకోలేక కాకపోతే ఇంకేంటి చెప్పండి. చూడండి, అమెరికా ప్రభుత్వానికి భారత్ తలగ్గుంది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి పదంలో ఉండడాన్ని చూసి కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతుందని, అందువల్ల ఆ పార్టీ నేతలు ఆధారాలు లేకుండా ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు కలిగించేలా ఉందనే ఆధారాలు చూపాలని రాహుల్కు సవాల్ విసిరారు. ఇంతకుముందు కూడా ఏది జనరల్ నరవనే అది కూడా స్తంభించింది. ఆయన బుక్లో ఏం రాశాడు, దాని అర్థం ఏంటి, అసలు మాకు చాలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలాగా మాకు అన్ని అధికారాలు ఇచ్చేసింది ప్రభుత్వం కూడా రాశాడు. అది ఎక్కడ ప్రస్తావించరే? గత ప్రభుత్వాలతో పోల్చితే జనరల్ నరవనే రాసిన పుస్తకంలో ఉంది. అది మాకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నిర్ణయాలు తీసుకోవడానికి ముందడుగు వేయడానికి స్వేచ్ఛను ప్రసాదించారని కూడా రాశాడు. అది ఎవ్వడు మాట్లాడు, ఎవ్వడు చర్చించడు, ఎవ్వడు పాయింట్ తీసుకురాడు. అలాగని జనరల్ గారు పార్లమెంట్లోకి రాలేరు. అంటే ఇది ఎంత వారవలేనితనం క్లియర్గా కనబడుతుంది. రాహుల్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై లోక్సభలో తీవ్రమైన ఆరోపణ చేశారని రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సభా మర్యాద ఒకటి ఉంటుంది. ఆ సభా మర్యాదను విస్మరించి నేను ఒక చక్రవర్తి కొడుకుని, నేను మా తాత మా నాన్నమ్మ మా నాన్న అందరూ చక్రవర్తులే, నేను చక్రవర్తిని అంటే ఇది ప్రజాస్వామ్యం స్వామి. ప్రజాస్వామ్యంలో చక్రవర్తులకి చోటు లేదు, ప్రజాప్రతినిధులకే చోటు ఉంది. ఇక్కడ చూడండి, ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై లోక్సభలో తీవ్రమైన ఆరోపణలు చేశారని రిజిజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ హక్కులను ఉల్లంఘిస్తూ కేంద్ర మంత్రిపై చేసిన ఆరోపణలకు గాను విపక్ష నేతపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇప్పుడు తోకముడి చేస్తారు. ఒకవేళ సభా హక్కుల ఉల్లంఘన చట్టం కానీ ప్రయోగిస్తే మళ్ళీ ధర్నా, జెండాలు, బ్లాక్ రిబ్బన్లు, హడావిడి, పేపర్లు చింపి స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి కూడా విసరొచ్చు. అది స్వేచ్ఛట, అది ప్రజాస్వామ్యమట. మరి ప్రజాప్రతినిధి ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని నోటీసు లేకుండా విమర్శించడం, ఎటువంటి ఆధారం లేకుండా విమర్శించడం, ఇది సభా హక్కుల ఉల్లంఘన అవుతుందా కాదా? రాజ్యాంగంలో సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఆ పాయింట్ ఉందా లేదా? రాజ్యాంగాన్ని గౌరవించరు. మీరెక్కడ గౌరవిస్తున్నారు? గౌరవించరని చెప్పి అంబేద్కర్ గారి పేరుని తీసుకొచ్చి, లేదా బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పేరుని తీసుకొచ్చి, మహాత్ముల పేర్లు తీసుకొచ్చి నానా రభస్ చేస్తారే, నానా యాగి చేస్తారే. ఆ నరవనే పుస్తకం కాదు, ముందు రాజ్యాంగం పూర్తిగా చదివితే బాగుంటుంది అనేది ఇక్కడ కిరణ్ రిజిజు గారి యొక్క ప్రధాన ఉద్దేశం. మొత్తానికి ఆయన చాలా సీరియస్ అయ్యాడు. జనరల్గా ఆయన చాలా హుందాగా ఉంటాడు, ఎప్పుడు కూడా బ్లేజర్లో సూట్ వేసుకొని చాలా పద్ధతిగా ఉంటాడు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. సెవెన్ సిస్టర్స్కి చెందిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎప్పుడు అంత ఆవేశంగా మాట్లాడడం చూడలేదు. అంత ఆవేశంగా మాట్లాడు ఎందుకు? వారవలేనితనం. గణాంకాలతో సహా నిర్మలా సీతారామన్ గారు వివరించారు. ఇక్కడ ఆధారం లేకుండా విమర్శిస్తున్నారు, ప్రధాన్ని పట్టుకోనని మాటలు అంటున్నారు. ప్రధానమంత్రి బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు, ఒక ఛాయ్ వాలా దేశాన్ని పరిపాలిస్తున్నారు. అదొక భాజపాలోనే సాధ్యం. కష్టపడే తత్వం. ఇప్పుడు నితిన్ నబీన్ ఉన్నారు. నితిన్ నబీన్ ఇప్పుడు భాజపా అధ్యక్షుడు. 45 ఏళ్ళకి భాజపా అధ్యక్షుడు ఏంటండి? కేంద్రంలో 3వ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక భాజపా ప్రభుత్వానికి భాజపా అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. వాళ్ళందరికన్నా వీళ్ళు సీనియర్స్, ఉద్దండులు. రాజ్నాథ్ సింగ్ కానీ, నడ్డా గారు కానీ, మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఒక్కొక్కరు 15 ఏళ్ళు పైచిలకు పెద్దవాళ్ళే. నితిన్ నబీన్కి ఇవ్వడం ఏంటండి? అదే భాజపా. నిజంగా భారతీయ జనతా పార్టీ అన్నందుకు జనంలోంచి వచ్చిన నాయకుడినే అక్కడ ఎన్నుకుంటున్నారు. జనంలోంచి నాయకుడికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మోదీ 3.0 ఎందుకు నడుస్తుంది? సో ఇవి చాలామందికి అర్థం కావు. కుటుంబపరమైన పార్టీలకి అలవాటు పడిపోయి వాళ్ళనే ప్రేయర్ చేస్తూ, వాళ్ళనే ప్రైజ్ చేస్తూ బతికేసే కొన్ని తరాలకి ఇది ఒక్కసారి డైజెస్ట్ అవ్వదు. మెల్లమెల్లగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మేబీ సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీ
విమర్శలకి దుయ్యబట్టడానికి, ఆక్రోశంతో మాట్లాడడానికి కారణాలు ఏంటో అంటే క్లియర్గా కిరణ్ రిజిజు ఏం చెప్పడం అంటే భారత అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతుంది. పక్క దేశమైన వాళ్ళ సోదరులను పాకిస్తాన్ మీద దాడులు చేసేసంగా చెప్పకుండా ఆపరేషన్ సింధూర్తో, మరి అది బాధేగా. భారత్ ఇంతకుముందు ఇప్పుడు అలా చేయలేదే. సౌమ్యంతో ఉన్నట్టు భారత్ చాలా మంచిది. పోయించారుగా, ఆల్మోస్ట్ ఆల్ పోసారు. మరి అది బాధ కదా. అయ్యో సత్సంబంధాలు దెబ్బతిన్నాయే. మరి అది అలాంటివి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గురించి ఎవరు మాట్లాడరే? ఒక్కరు అసలు ట్రంప్ గాడు కూడా ఎందుకు మెట్టు దిగొచ్చి మనకి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాడంటే ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చూసి వాడికి కూడా ఇది పడింది కానీ అమ్మ నాయన ఇంకా మనం ఆ భారత్తో సత్సంబంధాలు నెరపకపోతే ఆడి సీటుకే ఎసరు వస్తుందని భయపడి ఇవన్నీ సుంకాలు తగ్గించి 18% తీసుకొచ్చి ఈ నానా యాగి చేసి పొలిటికల్ డ్రామా, ఇంటర్నేషనల్ పొలిటికల్ డ్రామా నడుస్తుంది. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. కాకపోతే ఈ ఆవేశంతో ఇదవుతున్నారు.